వెల్కమ్ టు ట్రిపుల్ న్యూస్ తెలంగాణ. ఆలయాల అభివృద్ధి కొరకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నారు. రూరల్ ప్రాంతంలోని ఆలయాలకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం మల్లారం గ్రామంలో ఎంతో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు గ్రామస్తులు శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. స్వామివారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి నర్సన్న, మండలం ఇందల్వాయి, జిల్లా నిజామాబాద్. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గత 6 రోజుల నుండి జరుగుతున్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొనమని మన గ్రామ పెద్దలు, మన విడిసి సభ్యులందరూ కూడా నన్ను మరి నిజాంలో ఇంకొచ్చి ఆహ్వానించినప్పుడు తప్పకుండా వస్తామని చెప్పారు. మరి ఇవాళ కొద్దిగా ఆలస్యమైనప్పటికీ తప్పకుండా మీ వ్యవసాయంలో నేను భాగస్వామి మన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని దీవెనలు తీసుకుందామని చెప్పి మీ గ్రామానికి రావడం జరిగింది. చాలా సంతోషం.
ఇక్కడ చూస్తూ ఉంటే మరి చాలా పండుగ వాతావరణం ఉంది. తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు మన అందరి మీద ఉంటాయి. మీకు అందరూ కూడా ముఖ్యంగా మల్లాపూర్ గ్రామ వాసులకు అందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలతోని మరి వారి పంటలతోని సుఖ శాంతులతో మీరందరూ కూడా ఆనందంగా జీవించేటట్టు, అదేవిధంగా మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఎదిగి మరి వాళ్ళు మీ కుటుంబానికి మీ ప్రాంతానికి గ్రామానికి మంచిగా తెస్తారని చెప్పి తెచ్చేటట్టు ఆ భగవంతుడు జీవించాలని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా ఈ దేవస్థానం యొక్క అభివృద్ధిలో కానీ మరి మల్లాపూర్ గ్రామం యొక్క అభివృద్ధిలో కానీ తప్పకుండా ప్రభుత్వం తరఫున ఏదైనా సహాయం ఏది అవసరం ఉన్నా కానీ తప్పకుండా మీ వెంట నేను ఉంటాను. మీ అందరి దీవెనలతో ఈరోజు మీ ముందు ఎమ్మెల్యేగా నిలబడ్డాను. తప్పకుండా మల్లాపూర్ గ్రామం అంటే నాకు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుండి కూడా ప్రత్యేకమైన అభిమానం, ఈ గ్రామస్తులు చూపినటువంటి చొరవ